ఏ లేదు ఇలా తీసుకోండి, ఫ్లాట్ తీసుకోండి. భరత లక్ష్మణ శత్రుఘ్న హనుమత్ సమేతంగా శ్రీ పట్టాభిరామస్వామి వారు స్వయం వ్యక్తమైనటువంటి క్షేత్రం. శ్రీ రామచంద్రమూర్తి వాల్మీకమును అనగా వాల్మీకం పుట్ట నుండి స్వయం వ్యక్తమైనారు కాబట్టి ఈ క్షేత్రానికి వాల్మీక క్షేత్రమని, వాల్మీకి మహర్షి తపోస్థానం అయినందువల్ల ఈ గ్రామానికి వాల్మీకిపురమని, వాల్మీకులు ఇక్కడ ఎక్కువగా జనాభా ఉండటం వల్ల కూడా వాల్మీకిపురమని, ఈ గ్రామానికి కూడా ఈ దేవాలయం వల్లనే పేరు ప్రతిష్టలు ఏర్పడ్డాయి. ఏ క్షేత్రంలోనైనా శ్రీరామచంద్రమూర్తి అనగానే మనకు కోదండము ధనుర్బాణాలు కలిగి ఉన్నటువంటి మూర్తి మనకు స్ఫురణకు వస్తారు. కానీ ఈ క్షేత్రంలో స్వామివారు ఉపాసనా భంగిమలో ఉన్నారు. అంటే ఒక ఋషిలాగా స్వామివారు తపోదీక్షలో ఉన్నటువంటి వైనం ఈ వాల్మీకిపురంలోని ప్రత్యేకత. చేతిలో ఇలా సుముఖముద్ర కలిగి ఉన్నారు. ఇదే ముద్రను గ్రాసముద్ర అని కూడా వ్యవహరిస్తారు. గ్రాసం అంటే భోజనం. ఇక్కడ మనిషికి కావలసింది నిజంగా భోజనం కాదు, విజ్ఞానం. విద్యావిహీన పశువు అంటుంది మనకు ధర్మశాస్త్రం. అందువల్ల సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, మోక్ష జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అని ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎడమ చేతిలో స్వామివారికి వైకుంఠ ముద్ర కలిగి ఉన్నారు. వైకుంఠ ముద్ర, దీన్నే వరదముద్ర అని కూడా అంటారు. తనను ఎవరైతే సేవిస్తారో, తనను ఎవరైతే శరణాగతి చేస్తారో వారికి పరిపూర్ణమైనటువంటి అభయం ఇస్తున్నాను అని ఇక్కడ స్వామివారు అభయముద్ర ప్రదర్శిస్తున్నారు. ఇలా స్వామివారు ఇక్కడ విశేషంగా ఉండటం, సీతా అమ్మవారు శ్రీరామచంద్రమూర్తికి కుడివైపున ఉండటం, భరత లక్ష్మణ శత్రుఘ్న హనుమత్ సీతా సమేతముగా శ్రీరామ పరివారం సంపూర్ణంగా ఇక్కడ ఉండటం వల్ల శ్రీరామ దివ్యక్షేత్రాల్లో పరిపూర్ణమైనటువంటి క్షేత్రము. అదేవిధంగా దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిగా ఈ రామాలయం స్థాపించబడింది అని మనకు చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఉత్సవమూర్తి శ్రీరామచంద్రమూర్తి కూడా విశేషమైనటువంటి ముద్ర ప్రదర్శిస్తున్నారు. సంహార ముద్ర అంటారు. ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని తన వ్రతమని, రామోద్విర్నభిభాషితే, రాముడు రెండు మాటలు మాట్లాడు ఒకే మాట మీద ఉంటాడని, ధర్మం ఏకోహి నిశ్చలహ అని, ధర్మం ఎప్పుడూ మారదు, నిశ్చలంగా ఉంటుంది అని, ఏకోనైవ అద్వితీయం బ్రహ్మ అని, ఇలా ఎన్నో అన్వయాలు మనము ఊహించుకునే విధంగా స్వామివారు అలా సంహార ముద్రను కలిగి ఉన్నారు.